ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఆయన మహాకృపను బట్టి తిరిగి మళ్ళా ఈ యొక్క శుక్రవారం దినాన్ని స్త్రీల మీటింగ్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రోగించినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. పిల్లరా, ఇంతవరకు మనకున్నటువంటి ఈ సమస్యలు బట్టి ఈ విధంగానే మనం ఆన్లైన్లో దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనందరం ఎక్కువగా ప్రార్థన చేయాలి. దేవుడు ఈ కరోనా విషయంలో కనికరించి మందిరాలకి దేవుడు ద్వారం తెరిచేలాగున అందరం కలిసి ప్రార్థించేలాగున మనకు చాలా ప్రార్థనలు కావాలి ఈ సమయంలో. కనుక మర్చిపోకుండా దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. పిల్లరా, వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో నేను షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ కల్లా మన దేశంలో చాలా విపరీతంగా కేసులు పెరిగిపోతాయని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్స్, అదే సమయంలో చాలా నిపుణులైనటువంటి వారు చాలామంది హెచ్చరిక చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. కనుక ఈ పరిస్థితుల్లో మనమే చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఆయా సమయాల్లో మనకు తెలియదు అపవాది ఎలాగ మనకి ఎంటర్ అవుతాడు అనేటువంటి సంగతి. కానీ మనం ఫెయిత్ వాడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే సమయం లోపల జ్ఞానం కలిగి జాగ్రత్త కలిగి కూడా ఉండాలని ఆశపడుతున్నాం. నాకేం కాదులే, ఏం పర్వాలేదు అనేటువంటి ఆలోచన ఎవ్వరికీ ఉండదు దయచేసి. ఎందుకంటే పరిస్థితులు చాలా వరకు వేరుగా ఉంటున్నాయి. మనుషుల యొక్క చేతులు దాటిపోయాయి, పూర్తిగా గవర్నమెంట్ చేతులు కూడా దాటిపోయాయి. అమెరికాలో తగ్గుతుంది అనేటువంటి న్యూస్ వచ్చేసరికల్లా ఈరోజే వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఒకే రోజులో ఒక 2-3 రాష్ట్రాల్లో కొన్ని వేల మంది అప్పుడే ఆ కేసెస్ రైజ్ అయిపోయినటువంటి మాట వింటున్నాం. అలాగే మన దేశంలో కూడా అస్సలు కంట్రోల్ అయినటువంటిది లేకుండా అయిపోతుంది. ఒకనొకప్పుడు ఏం పర్వాలేదు, మన ప్లేస్ చాలా సేఫ్గా ఉంది అనుకునేటువంటి అన్ని ప్లేసెస్లో కూడా ఈ యొక్క పరిస్థితి చాలా దారుణంగా పెరిగిపోతూ ఉంది. దీనికి దయచేసి చాలా జ్ఞానానుసారంగా ఉండాలి. రెండవది ఏంటంటే దేవుని సేవకులు చాలామంది ప్రవక్తలు, ప్రవచనానుభవం కలిగినటువంటి వారు చెప్పేటువంటి మాట ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట. మామూలుగా కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ప్రిపేర్ అవర్ సెల్స్ అనే మాట చెప్పారు. ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి సిద్ధపాటు. ఇలాంటి పరిస్థితుల్లో సాతానుడు చాలా వరకు గుడ్డితనాన్ని కలిగిస్తాడు. చాలా వరకు ఈ వాక్యం మీద కానీ, ప్రార్థన మీద కానీ, సిద్ధపాటు మీద కానీ ఆలోచన లేకుండా వేరొక ప్రాంతానికి మన ఆలోచనలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పటికే మనము చాలా ఆలోచనలతో కొన్ని ప్రాంతాల్లో హ్యాంగ్ అయిపోయాం. హ్యాంగ్ అవ్వడం అంటే చూసారా, మన ఇళ్ళ లోపల బట్టలు తగిలించుకునే కుక్కాలు ఉంటాయి. బట్టలు తగిలించుకునేటువంటి ఆ స్టాండ్ అంటాం మనం, కుక్కాలు ఉంటాయి. అవి మనం షర్ట్ కానీ ప్యాంట్ కానీ తీసి అంటే మార్చుకునేటప్పుడు ఆ కుక్కాన్ని తగిలిస్తాం. అది అట్లాగా ఉండిపోద్ది అంతే. మళ్ళా మనం వెళ్ళి దానిని పట్టుకునే వరకు అది ఆ స్థానం కదలదు ఏమాత్రం కూడా. అలాగున మనలో అంటే చాలామంది యొక్క నుంచి అపవాది ఏం చేస్తాడంటే ఒక రకమైనటువంటి గుడ్డితనాన్ని కలిగించి సిద్ధపాటు మీద, ప్రార్థన మీద, వాక్యం మీద ఆలోచన లేకుండా కంప్లీట్గా మార్చేసి కొన్ని విషయాల దగ్గర తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో మనల్ని అలా తగిలించేస్తూ ఉంటాడు. అక్కడే ఉండిపోతాం, అక్కడే ఆలోచించుకుంటాం, దాని గురించి ఆలోచించుకుంటాం. కానీ సిద్ధపాటు అనేటువంటి దాని మీద ఆలోచన ఏమాత్రం ఉండదు. కానీ ఈ దినాలు మామూలు దినాలు కాదండి పిల్లరా. దయచేసి చాలా జ్ఞానానుసారంగా, లేకపోతే తెలివిగా అపవాది యొక్క తంత్రాలకు మనం ఎరిగిన వారము కాదు కనుక చాలా ఆత్మీయంగా మనం సిద్ధపాటు చేసుకుంటూ పిల్లల్ని, కుటుంబాలని సిద్ధపరిచేటువంటి సమయం కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభు నామములో మనవి చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న
ప్రార్థన మనం చేసుకుందాం ఈ సమయంలో. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన దేవా, మీ కృపను బట్టి మీకు వందనాలు, మీ సహాయాన్ని బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ సమయంలో నాయన తండ్రి కొద్దిగా వాక్యాన్ని మేము ప్రభా షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాం. దేవా, మీ సహాయం దయచేయండి మాకు ప్రభా తండ్రి. నాయన ఈ విషయంలో ప్రభా నాయన మీ ప్రత్యేకమైన మీ కృప దయచేసి ఈ దినాన్ని ప్రభా మా ఆత్మకు మేలుకరమైన ఉపదేశాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడై ఉండండి, మీ నామాన్ని మీరు మహింపరుచుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఈ సమయంలో అంటే గతించినటువంటి దినాన్ని ఏమైతే వాక్యాన్ని ధ్యానం చేసామో, హౌ టు డీల్ విత్ డార్క్ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్స్ అనేటువంటి మాట. నిరాశా సమయాల్లో మనం ఎలాగో నిలబడాలనేటువంటి దాని మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేయడం జరిగింది. దానిలో ధ్యానం చేస్తూ మరికొన్ని విషయాలు మళ్ళా తిరిగి అదే భాగాన్ని రెండో భాగంగా తీసుకొని మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం డీల్ చేయడం అవసరం అని చెప్పి దేవుని ఇచ్చిన తలంపును బట్టి దానిలోనే నేను కొనసాగడానికి ఇష్టపడుతున్నాను. ఈ సమయంలో బైబిల్ చూడండి, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము. ఆమేన్ మై లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనము చూడగలము. చూడండి ఒకసారి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడయకము, నీవు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును అనేటువంటి మాట. ప్రైజ్ గాడ్. నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ఇది చాలా బలమైనటువంటి మాట. మనకి నిరాశా సమయంలో చాలా ప్రాంతాల్లో నిలవబడ్డానికి, శక్తి కలిగి ఉండడానికి బలమైనటువంటి మాట అని నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నా జీవితంలో కూడా చాలా సమయాల్లో ఈ మాట చాలా ఆదరణ కలిగించింది. ఇందులో ఉన్నటువంటి మాట, నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండును. నెంబర్ 1, ధైర్యంగా ఉండే ముందు ప్రభు చెప్పిన మాట ఏంటంటే నిబ్బరంగా ఉండమంటాడు. ధైర్యానికి ముందు నిబ్బరం కావాలి. నిబ్బరము ధైర్యము కలిసి నడుస్తాయి. ధైర్యంగా అంటే నిబ్బరంగా లేకపోతే ధైర్యంగా ఉండలేము ఏమాత్రం కూడా. అందుకని నిబ్బరంగా ఉండమని ముందు దేవుడు చెప్తాడు. తర్వాత ధైర్యంగా ఉండమనేటువంటి మాట దేవుడు మాట్లాడతాడు. అది అయిన తర్వాత ఏమంటాడంటే దిగులు పడకము అనేటువంటి మాట, జడియకము అనేటువంటి మాట. రెండు చాలా ప్రధానమైన మాటలు మాట్లాడతారు దేవుడు యేసయ్య. అది అయిన తర్వాత నీవు నడచు మార్గం అంతటిలో, ప్రైజ్లో, ఆ యొక్క కీర్తనకారుడు ఒక ప్రాంతంలో ఏమంటాడంటే, గడాంధకారములో నేను నడిచినను. కీర్తన 23:4వ వచనంలో ఉంటారు. గడాంధకారములో నేను నడిచినను, ఏ అపాయమునకు భయపడను అనేటువంటి మాట కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు. ఈ వాక్యంలో ఏముందంటే, నీవు నడచు మార్గం అంతట్లో, ఆ మార్గంలో చీకటి ఉండొచ్చు, ఆ మార్గంలో మంచిగా ఉండొచ్చు, లేకపోతే నువ్వు నడిచేటువంటి మార్గంలో ముళ్ళులు, లేకపోతే చాలా విధమైనటువంటి ఇతర విషయాలు, బాధకరమైన విషయాలు ఉండొచ్చు. ఆ నడిచే మార్గంలో సీజన్స్ ఉంటాయి. ఎస్, వర్షం ఉంటుంది, ఎండ ఉంటుంది, చలి ఉంటుంది, ఇంకా అలాగే కష్టకాలం ఉంటుంది, ఆపత్కాలం ఉంటుంది. ఇలా చాలా సీజన్స్ ఉంటాయి మన యొక్క మార్గాల లోపల, నడిచే మార్గంలో. అందుకని ఏమంటాడంటే నువ్వు నడుచు మార్గం అంతటిలో అంటాడు. అనగా అన్ని సీజన్స్లో, అన్ని ప్రాంతాల్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక ఈ విషయంలో.
దాని మీద కొంతవరకు మనం డీల్ చేసాం. ఆ యొక్క విషయాల్ని మొన్నటి దినాన్ని, బుధవారపు రాత్రి దినాన్ని మనం డీల్ చేసాం. ఇలా ఈ దినాన్ని రెండో భాగంలోకి వెళ్తున్నాం. ఆ రెండో భాగంలో నుంచి జ్ఞాపకం చేసుకోవడానికి యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనం చదివాం. తర్వాత డీలింగ్ విత్ ద డార్క్ టైమ్స్ వీ నీడ్ 3 మేజర్ స్టెప్స్. ఈ యొక్క నిరాశతో కూడినటువంటి సమయాల్లో మనం నడవడానికి, నిలవబడ్డానికి 3 ప్రాముఖ్యమైనటువంటి మెట్లు అవసరం. రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ బైబిల్ స్టడీ లాంటిది కనుక మీకు చాలా ఉపయోగపడేటువంటిది కనుక 3 ప్రాముఖ్యమైనటువంటి మెట్లు అవసరమైనటువంటిది ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటేంటంటే హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము హోల్డ్ చేయాలనిగా పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలంటే మనం వాక్యాన్ని వి మస్ట్ హోల్డ్ ద వర్డ్, వాక్యాన్ని చేత పట్టుకోవాలి. తర్వాత అంటే మామూలుగా బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడలా చేతితో పట్టుకోవడం గురించి కాదు. మైండ్లో నువ్వు వాక్యాన్ని హోల్డ్ చేయాలి. కొన్ని విషయాలు నీ ఆలోచనలో కానీ లేకపోతే ఏదైనా ప్రాంతం వెళ్తున్నప్పుడు కానీ ఆ ప్రాంతం గుండా వెళ్ళడానికి మనం ఎలాగైతే డిజైన్ చేసుకొని ఆలోచించుకొని అవన్నీ అలాగే మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అర్థం ఏంటంటే వీఆర్ హోల్డింగ్ ద డిజైన్. మనం ఏవైతే డిజైన్ చేసుకున్నామో ప్రయాణం చేయడానికి, వెళ్ళడానికి, అది మనం పట్టుకున్నాం అనమాట అండి. దాని ప్రకారంగానే వెళ్తాం కానీ వేరే ఆలోచనలకు మనం వెళ్ళం ఏమాత్రం కూడా. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో కొనసాగిపోవడానికి డార్క్ టైమ్స్లో అనగా నిరాశ సమయం లోపల దేవుని వాక్యాన్ని మైండ్లో హోల్డ్ చేయాలి. రెండో మాట ఏంటంటే ఫెయిత్ ఆన్ జీసస్. యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్. మూడో మాట ఏంటంటే మ్యాక్సిమం స్పెండ్ టైం ఇన్ ప్రేయర్. సాధ్యమైనంత వరకు సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి. హల్లెలూయా. ఎప్పుడైతే సాధ్యమైనంత వరకు సమయాన్ని ప్రార్థనకి ఇస్తామో ఈ ప్రార్థన మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. మార్గానికి దేవునికి స్తోత్రం కలుగుతుంది. అందుకే ఈ 3 మెట్లు మళ్ళీ చెప్తున్నాను. హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని పట్టుకోవాలి, మనం మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి, పట్టుకోవాలి. రెండవది ఫెయిత్ ఆన్ జీసస్. యేసు క్రీస్తు మీద విశ్వాసం ఉంచాలి. మూడవది సాధ్యమైనంత వరకు ప్రార్థనలో సమయాన్ని ఇవ్వడానికి, అంటే ప్రార్థనలో అంటే దేవునితో సహవాసం చేయడానికి సమయాన్ని మనం కేటాయించాలి. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ సమయం లోపల మొదటి భాగం చూద్దాం. హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ భాగం ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో ఈ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. దీని వాక్య అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమంటాడంటే, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. జీవవాక్యమును చేత పట్టుకొని, ప్రైజ్ ది లార్డ్, హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గమనించారా అండి? ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం చేత్తో పట్టుకుంటామో తను చెప్పేటువంటి మాట ఏంటంటే జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనము వెలుగు వలె ఉండడానికి, ఈ లోకములో ప్రత్యేకమైన వారిగా ఉండడానికి ప్రధానమైనటువంటిది మనం క్రైస్తవ పేరు పెట్టుకుంటే కాదు, బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంటే కాదు, కానీ ఈ వాక్యాన్ని హోల్డ్ ద వర్డ్ లైఫ్లో మన జీవితం లోపల ఈ వాక్యాన్ని అన్వయించుకోవడానికి, హోల్డ్ చేయడానికి మనం ప్రయత్నించినప్పుడట ఏమవుతామంటే లోకులు అంటే లోకమందు జ్యోతుల వలె కనబడదురు. ఇంకొక మాట ఏమంటాడంటే అందువలన నేను తర్వాత అది ప్రాముఖ్యమైన జ్యోతుల వలె కనబడతాం కనుక హోల్డ్ ద వర్డ్ అనేటువంటి మాట. రెండో మాట చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనంలో ప్రాముఖ్యమైన మాట ఉంటారు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 15వ అధ్యాయము 22వ వచనం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 22వ వచనం 23. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బాను, మారు పేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకు పంపుట యుక్తమని అపోస్తులకును పెద్దలకును సంఘమంతటికి తోచారు. అదైన తర్వాత వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, చూసారా అండి,
వారు రాసి పంపారు. పౌలు గారు వాక్యాన్ని అంటే కొన్ని మాటలు సంఘాలకి రాశాడు. అది దేవుడు మనకు వాక్యంగా ఏర్పాటు చేశాడు. అలాగే చాలామంది ప్రవక్తలు వాక్యాన్ని రాశారు. ఆమేన్. అది దేవుని వాక్యం అయింది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు పలికిన అంటే వ్రాసినటువంటి మాటలు పిల్లరా మనం ఏమంటున్నాం అంటే ఇందులో పుస్తకాలు అన్నీ ఒక దగ్గరకు చేర్చి దిస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేటువంటి మాట చెప్పాం. అంటే దేవుడు మనుషుల యొక్క మాటలు కాదు కానీ దేవుని మాటలు. అదైన తర్వాత 30వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అదే అధ్యాయం అపోస్తలుల 15వ అధ్యాయం 30వ వచనంలో అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చింది. వారు మామూలుగా వారి జీవితాల్లో వాక్యాన్ని ధరించడం మాత్రమే కాదు కానీ పెద్దలైనటువంటి వారు సేవకులైన అపోస్తలులైనటువంటి వారు ఏమైతే వ్రాయించి ఇచ్చారో వాటిని తీసుకొని వారు ప్రయాణం చేసి అవతల ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులకు విశ్వాసులకు వాటిని అందించారు. తర్వాత వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించాయి. అంటే ఆ దేవుని వాక్యాన్ని హోల్డ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని మన మనస్సులో కానీ దానిని స్థిరపరుచుకుంటే మళ్ళా చెప్తున్నాను, దేవుని వాక్యము మన మనస్సులో మన హృదయంలో స్థిరపరుచుకుంటే జరిగేది ఏంటంటే అందువలన ఆదరణ పొందిరి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని మనము హోల్డ్ చేసినప్పుడు మనస్సులో స్థిరపరుచుకుంటున్నప్పుడు నిరాశతో కూడిన సమయాల్లో మన ప్రయాణం లోపల మనం ఆదరణ పొందుకుంటాం. గ్లోరీ టు ద లార్డ్. చాలా సమయాల్లో అందుకనే క్రైస్తవ జీవితంలో ప్రధానమైనది ఏంటంటే ఎప్పుడు మోకరించి ప్రార్థన చేసినా ఏ సమయంలో దుఃఖం వచ్చి వేదన కలిగి ప్రార్థించి కొల్లంతా వాచిపోయినట్టు ప్రార్థించి ఆమె చెప్పిన తర్వాత దేవుని వాక్యాన్ని తీసుకుని ఒకసారి ఇలా మనం చూస్తాం, ఒకసారి ప్రభు నాతో ఏమైనా మాట్లాడుతున్నారా అని. దట్ ఈస్ కాల్డ్ హోల్డ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని మనం పట్టుకున్నట్లు లెక్క. అమే కనుక ఆయా సమయాల్లో పిల్లరా మనస్సులో హృదయంలో వాక్యాన్ని మనం ఎప్పుడైతే స్థిరపరుస్తామో ఈ వాక్యము మన యొక్క డార్క్ టైమ్స్లో నిరాశా సమయాల్లో మనకి సహాయకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం చూద్దాం. చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. చూడండి ఒకసారి. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాను. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చాను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయులకు పోయి వారికి ప్రకటన చేయుము. నేను నోరు తెరవుగా ఆయన గ్రంథమును నాకు తినిపించి, ఆమేన్. నరపుత్రుడా, నేను ఇచ్చి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొని మరి నాతో సెలవియ్యగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఆమేన్. ఇలా మనం ఏమైనా భోజనం చేసామనుకోండి, మనం లోపలికి ఆ భోజనాన్ని పంపించినప్పుడు అది మనతోనే ఉంటుంది. మనం ఏ మార్గాల గుండా ప్రయాణం చేసినా, బస్సులో ప్రయాణం చేసినా, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసినా, కారులో ప్రయాణం చేసినా, మనం తిన్న ఆహారము మనతోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. అది మనతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనమైతే పైన విషయాలన్నీ చూస్తూ చక్కగా ఆ ట్రావెలింగ్లో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ ఆహారము లోపలికి వెళ్ళి శరీరంలో తన పని చేసుకుని వెళ్ళిపోతాం. మనకు కనపడదు ఏమాత్రం కూడా. ఏ ప్రాంతాలకి ఆహారం కావాలి, ఎలాగ ఏంటి సంగతి అనేటువంటిది శరీర భాగాలన్నిటికీ కూడా శక్తినివ్వడానికి ఆహారము ఆ విధంగా ఉపయోగపడుతూ ఉంటారు. ఇలా దేవుని వాక్యం కూడా అంతే. అదే దేవుని సేవకుడితో దేవుడు ఏమంటున్నాడంటే, నరపుత్రుడా, 3వ వచనం చూడండి ఒకసారి. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. దినాన్ని దేవుడు నీతో పలికేటువంటి మాట హోల్డ్ ద వర్డ్ అంటే అర్థం ఏంటయా అంటే దేవుని వాక్యాన్ని నువ్వు తినాలి. ఉదయాన్నే నువ్వు తినాలి, మధ్యాహ్న కాలం మందు భోజనం చేయాలి, రాత్రి కాలం మందు భోజనం చేయాలి. ఇప్పుడు ఎవరైనా నీరసంగా ఉన్నారు ఏంటంటే 3 రోజులు ఉపవాసం ప్రకటించుకున్నానండి అంటాడు. అంటే ఉపవాసం ప్రకటించుకుంటే ఆహారం లోపలికి వెళ్ళదు. ఆహారం లోపలికి వెళ్ళకపోతే నీరసం అయిపోతాం. అలాగే దేవుని వాక్యము ప్రతిరోజు నువ్వు లోపలికి పంపించుకోకపోతే మనం ఏమవుతామంటే బలహీనం అయిపోతూ ఉంటాం. అందుకనే నిరాశతో కూడినటువంటి సమయాల్లో
నడవడానికి శక్తి లేక ఏమవుతామంటే దేవుని మీదే మనం ఏం చేస్తామంటే నిందలు మోపడం ప్రారంభిస్తాం. నువ్వే ఇలా చేసావు అనేటువంటి మాట మనం పలుకుతూ ఉంటాం. నిన్నటి దినాన్ని మనం పరిశీలన చేసాం. నువ్వే ఎలా చేసావు అనేటువంటి మాట చెప్తూ ఉంటాం. మరికొన్ని సమయాల లోపల నన్ను వదిలేసావు ప్రభువా అని చెప్తాం మనం. మరికొన్ని సమయాల్లో మనుషుల్ని నిందిస్తూ ఉంటాం. మరికొన్ని సమయాల్లో మనమే నిందించుకుంటాం కదా అండి. ఎస్, మరికొన్ని సమయాల్లో దేవునితో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటాం, రీజనింగ్స్ పెట్టుకుంటూ ఉంటాం. కారణం ఏంటంటే వాక్యాన్ని సరైన పద్ధతిలో మనము ఆహారాన్ని తీసుకోలేకపోవడాన్ని బట్టి. మరి ఇది నాన్న దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి పెట్టి మనం పరిశీలన చేసాం, హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మనస్సులో నీ హృదయంలో దేవుని వాక్యాన్ని స్థిరపరచుకోవాలనేటువంటి మాట. రెండవది ఏంటంటే ఫెయిత్ ఆన్ జీసస్. యేసుక్రీస్తు నామము లోపల ఆయన మీద ఫెయిత్ ఆన్ యేసు మీద విశ్వాసం. ఆమేన్. ఇంకో మాట, ఒక దగ్గర మాట మనకు తెలుసు కదండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం చూడకలో చెప్తున్నాను మామూలుగా మొదటి వచనంలో, విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఆమేన్. అంటే ప్రైజ్ లార్డ్, ఫెయిత్ ఆన్ జీసస్ అనేటువంటి మాట. ఈ సమయంలో ఒక మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 7వ వచనంలో ఒక మంచి మాటను చూడండి ఒకసారి. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అనేటువంటి మాట. రెస్ట్ ఇన్ ద లార్డ్. ఈ మాట సైలెంట్ అనేటువంటి మాట మనకి తెలుగులో అన్నారు. మౌనంగా అంటే సైలెంట్గా ఉండమని చెప్పాడు. కానీ వేరొక వెర్షన్లో ఉన్నటువంటి మాట ఏంటంటే బైబిల్ లోపల ఉన్నటువంటి ప్రాముఖ్యమైన మాట రెస్ట్ ఇన్ ద లార్డ్. నిరాశ సమయం లోపల నడిచేటప్పుడట రెస్ట్ ఇన్ ద లార్డ్. కొన్ని సమయాల్లో చిన్నపిల్లలు మనం తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటాం. బస్సుల్లో కానీ, కారుల్లో కానీ, మోటార్ సైకిల్ మీద కానీ ప్రయాణం చేస్తూ ఉంటాం కదండి. ఎస్, తల్లి ఒడి లోపల ఆ పిల్లలు ఉంటారు. తండ్రి మోటార్ బైక్ డ్రైవ్ చేస్తుంటే లేకపోతే కార్ డ్రైవ్ చేసుకొని వెళ్తూ ఉంటే ఆ పిల్లలు ఏం చేస్తారంటే ఆయా సమయాల్లో అటు ఇటు చూసిన తర్వాత, అవన్నీ విన్న తర్వాత కారు శబ్దాలు వింటారు, హార్న్ వింటారు, ఏయో అన్నీ చూస్తూ ఉంటారు. అది అయిన తర్వాత ఏమవుతారంటే నిద్ర వస్తే ఆ తల్లి మీద కానీ తండ్రి మీద కానీ అలా పడి వాలిపోయి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు తల్లిదండ్రులు దాన్ని చూడగానే నా మీద పిల్ల పడుకున్న ఎలా ఎక్కడి నుంచి అనేటువంటి మాట మాట్లాడరు. కానీ వాళ్ళు ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రుల మీద వాలి రెస్ట్ తీసుకోవడానికి ఇలా తల వాల్చారో పేరెంట్స్ ఏం చేస్తారంటే చాలా కంఫర్ట్ ఇస్తారు. ఆమేన్. ఇది నాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. నిరాశ సమయంలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాట ఏంటంటే, ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన మీద వాలితే, ఆయన మీద రెస్ట్ అంటే ఆయన మీద నీవు కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి నువ్వు అలా తల వాలిస్తే ఆయన మీద he will hold you. నిరాశ సమయంలో he will hold you. ప్రైజ్ ది లార్డ్. గనుక అందుకని ఏమంటాడంటే యెహోవా ఎదుట మౌనముగా కనిపెట్టేటువంటి మాట ఏంటంటే రెస్ట్ ఇన్ ద లార్డ్. రెస్ట్ ఇన్ ద లార్డ్ అంటే హ్యావ్ ఫెయిత్ ఆన్ జీసస్ అనేటువంటి మాట. ఇంకో మాట చూడండి సమయంలో 23వ కీర్తన 4వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కీర్తనలు 23:4 వచనం. 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఆమేన్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను. కారణం ఏంటంటే వి హ్యావ్ ఎ ఫెయిత్. గాఢాంధకారంలో లోయలో మేము అనేటువంటి మాట వాడలేదు. మేమంటే ఖచ్చితంగా 2-3 ఉంటారు కాబట్టి మనం భయపడక్కర్లేదు ఆ మాత్రం కూడా. కానీ నేను సంచరించిన ఆమేన్ అంటే ఒక్కడనే గాఢాంధకారంలో నా లోయ లోపలట ఒక్కడనే నేను వెళ్తున్నప్పటికి కూడా ఏ అపాయమునకు భయపడను. ఇక్కడ ఈ మాట దేవుడు పలుకుతున్న మాట కాదు, కానీ విశ్వాసి పలుకుతున్నటువంటి మాట. దావీదు పలుకుతున్నాడు, ఏ అపాయమునకు నేను భయపడనని దావీదు చెప్తున్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇందాక భయపడకము దిగులు పడకమైనటువంటి మాట దేవుడు పలుకుతున్నాడు. దేవుడు పలికిన మాట. అదే సమయం లోపల యెహోషువ సమయంలో గ్రంథంలో దేవుడు పలికిన మాట కీర్తనలో 23వ కీర్తన వచ్చినప్పటికీ ఒక విశ్వాసి దావీదు పలుకుతున్నటువంటి మాట, ఒక విశ్వాసిగా దేవుని యందు నమ్మకం ఉంచిన వ్యక్తిగా పలుకుతున్నటువంటి మాట ఏంటయ్యా అంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడనటువంటి మాట.
దానికి కారణం కూడా చెప్తున్నాడు, ఎందుకు భయపడ్డావు. కారణం ఏంటంటే, ఒకటి, నీవు నాకు తోడై ఉందువు, ఆమె నీవు నా దుడ్డు కర్ర నుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించు. ఏవైతే తనకు ఆదరణ కలిగిస్తాయో, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఏమైతే తనకు సహాయకరంగా ఉంటాయో వాటిని దావీదు నోటితో కన్ఫెస్ చేస్తున్నాడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అయ్యో నేను ఏమైపోతాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎలాగైపోయానేంటి, నేను అలాగైపోయాను, నాకు సహాయకులు ఎవరు, నాకు దిక్కెవరు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువ మనం పలుకుతూ ఉంటాం. సరసగా ఎవరినైనా మనం కోల్పోయినప్పుడు, గృహంలో ఇంట్లోపల ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని కోల్పోయినప్పుడు, కొన్ని ఏమైనా ఆర్థిక పరిస్థితులు ఎదురవుతుంటున్నప్పుడు మనం పలికే మాట ఏంటంటే, నాకు ఎవరున్నారు దిక్కు, నేను ఏమైపోతానో అనేటువంటి మాట మనం పలుకుతాము. అది పలికిన తర్వాత మళ్ళా ప్రార్థన కూడా చేస్తాం. అందుకని ఆయా సమయాల్లో మన ప్రార్థనలో శక్తి లేకపోవడానికి అదే కారణం. కానీ దావీదు ఏమంటాడంటే, ఎంత క్లియర్గా పలుకుతున్నాడంటే, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా అంటాడు. అని ఇంకో మాట ఏమంటాడంటే, ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. నేను భయపడిన మాట మాట్లేదు. గాఢాంధకారం నేను సంచరించిన నేను భయపడని చెప్పకుండా ఏమంటాడంటే, దానికి ఎక్స్ట్రా ఏం కలుపుతాడంటే, ఏ అపాయము అంటే అర్థం ఏంటనమాట, ఏ రకమైన అపాయమైన, ఆ చీకట్లో ఎలాంటి అపాయాలు వస్తాయో ఇది నన్ను దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎస్, గాడ్ నోస్ నువ్వు ఏ అపాయంలో ఉన్నావు, ఏ ఒంటరితనంలో ఉన్నావు, ఎంత మానసికమైన వేదనలో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నావో దేవునికి తెలిసి సమయం లోపల. కానీ దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, కన్ఫెస్ యువర్ వర్డ్. దావీదు పలికినట్లు, దావీదు పశ్చాత్తాపడినట్లు, దావీదు విశ్వాసాన్ని పైకి ప్రకటించినట్లు నువ్వు ప్రకటిస్తే, ఈ దినాన్ని యేసుక్రీస్తు మీద ఉన్న నీ విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తే, ఆమేన్, దేవుని యొక్క బలమైనటువంటి కార్యాలు ఇప్పుడే నీ జీవితంలోకి రావడం ప్రారంభిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరొక మాట మీకు చూపిస్తాను, చూడండి. సమయంలో ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం చూడండి. సమయంలో ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సమయంలో చూడండి ఒకసారి. 31, 6వ వచనం చూద్దాం మనం. ఓకే. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు, నిన్నెన్నడూ ఎడబాయడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రధానమైన మాట ఏంటంటే, భయపడనే మాట చెప్పాడు. దిగులు పడొద్దు, వారిని చూచి దిగులు పడొద్దు అని చెప్పాడు. నిరాశ సమయాలను చూసి దిగులు పడొద్దని చెప్తాడు. ఇంకొక మాట ఏంటంటే, నీతో కూడా వచ్చువాడు. ఆమేన్. నువ్వు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే, మళ్ళీ మీకు చెప్తున్నాను ఈ మాట, ప్రభు అయిన యేసు క్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచితే, ఆయన పలికిన మాట ఏంటంటే, నీతో కూడా వచ్చువాడు. గ్లోరీ టు ద లార్డ్. ఆయన నీతో కూడా వస్తాడు. ఈ నిరాశా సమయం లోపల, ఎడారి లోపల, సహాయం లేని ప్రాంతాల్లో, ఆమేన్, ప్రవచించిన వాక్యము నీతో కూడా వస్తాడు. పిల్లరా, ఈ మాట ఎవ్రీ డే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన జీవితాల్లో కొన్ని దినాలు చాలా మామూలుగా ఉండవు. నిరాశ ఎక్కువ ఉంటుంది, చీకటి ఎక్కువ ఉంటుంది. కొన్ని సమయాల్లో కూర్చొని గోడకు జారబడి ఎటో వెళ్ళిపోతూ ఉంటాం. గంటలు అలాగే ఉండి మనసులో వేదన ఎక్కువైపోయి కళ్ళు గుంటలు పడేంతగా ఏడుస్తూ ఉంటాం. ఈ దుఃఖాన్ని బట్టి, వేదన బట్టి సరిగా భోజనం కూడా మనం చేయలేము. ఏమాత్రం కూడా మనుషులతో ఎక్కువ మాట్లాడలేము. ప్రియులారా, సాతానుడు ఏం చేస్తాడంటే, ఇలాంటివన్నీ తీసుకొచ్చిన తర్వాత నిన్ను కానీ నన్ను కానీ ఒంటరి ప్రాంతానికి వాడు తీసుకొని వెళ్ళిపోతాడు. ప్రభు ఇచ్చేటువంటి మాట, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు కనుక నీతో వచ్చేవాడు. హల్లెలూయా. అని ఇంకోటి ఏమంటాడంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. రెండో మాట ఏమంటాడంటే, ఆయన నిన్ను విడువాడు, నిన్నెన్నడూ ఎడబాయడు. స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఎంత గొప్ప వాక్యం అండి. నిరాశా సమయంలో దేవుడు మనకు ఆదరణ కలిగించినటువంటి ఉపదేశం.
తర్వాత ఇంకా మనం చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంటారు. 27వ వచనంలో శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. పిల్లరా, ప్రభు ఇచ్చినటువంటి మాట ఆయన ఏమంటాడంటే, నా శాంతినే నేను మీకు ఇచ్చుచున్నాను. గ్లోరీ. ఇంకో దగ్గర ఏమంటాడంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనాలను కానీ 23వ వచనాన్ని కానీ పరిశీలన చేస్తే ఆ వచనంలో ప్రార్థనలో ఏమంటాడంటే ఆయన, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. గ్లోరీ టు ద లార్డ్. అంటే అనగా నా శాంతి అంటే దేవుని శాంతి అనేటువంటి మాట ఎందులో ఉందని, దేవుని శాంతి అంటే ఆయన మహిమలో ఉంది. ఆమేన్. ద పీస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమలో దేవుడు యేసయ్య శాంతిని దాచాడు. ఇక్కడ ఏమంటాడంటే, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ప్రార్థనలో ఏమంటాడంటే, తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అంటాడు. గ్లోరీ. పిల్లరా, ఈ మాటలు ఎందుకంటే నిరాశ సమయంలో జ్ఞాపకం చేసుకొని నిలవబడ్డానికి. ఆమేన్. ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడు. మరొకసారి నేను చదువుతాను, చూడండి ఒకసారి. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు గమనించారా అండి? ముందు శాంతి అన్నాడు, రెండోది వచ్చినప్పుడు కదా ఏ శాంతి అయ్యా అంటే నా శాంతి అన్నాడు. అందుకనే మన జీవితంలో యేసయ్య శాంతి కావాలంటే యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తము లోపలికి రావాలంటే యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే పాపములు ఒప్పుకొని దేవుని దగ్గర, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, మీ రక్తములో నన్ను కడుగండి ప్రభువా అనేటువంటి మాట ఎప్పుడైతే మనం చెప్తామో అప్పుడు యేసు రక్తము మన పాపాన్ని కడుగుద్ది. ఎప్పుడైతే మన పాపాలు కడగబడ్డాయో ఆ రక్తంలో ఉన్నటువంటి శాంతి, ఆమేన్, ఆ శాంతి, ఆ నెమ్మది మనకు రావడం ప్రారంభిస్తుంది. అందుకనే యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారికి, నమ్మలేని వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తేడా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు భయపడరు, గొప్ప నెమ్మది కలిగి ఉంటారు. శాంతి. ఆమేన్. భయపడక్కర్లేదు మాత్రం కూడా. ఎందుకంటే శాంతి. ప్రైజ్ ది లార్డ్. నేను భయపడను ఏమాత్రం కూడా. గ్లోరీ టు ద లార్డ్. అందుకని ఇంకేమంటాడంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కనుక ఆయన శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు కనుక మనము కలవరపడక్కర్లేదు, భయపడిపోక్కర్లేని మాట మీకు నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. పిల్లరా, ఈ శాంతి గురించి మాట్లాడుతూ చాలాసార్లు మీకు జ్ఞాపకం చేసిన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చాలా కాలం క్రితం ఒకసారి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 30 years అయిపోయింది. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక యవనస్తుల మీటింగ్లో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు such an young man, he came to the Lord. ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయన రక్షింపబడ్డాడు. అదైన తర్వాత సేవకు పిలుపు కలిగి ఉంటే సేవకు పిలుపుకి వచ్చిందని చెప్పి సేవకు వెళ్ళిపోయాడు. చాలా ఆ దినాల్లో రోడ్లు ఎక్కువ. ఈ దినాల్లో ఉన్నటువంటి ఆ రోడ్ల ఫెసిలిటీస్ కానీ లేకపోతే బస్సెస్ కానీ ఆ దినాల్లో లేవు. ఎక్కువ ప్రాంతాలు సైకిల్ మీద వెళ్ళాలి, మరి కొన్ని సమయాల లోపల నడిచే వెళ్ళాలి. ఆ నడిచి వెళ్ళేటువంటి కొన్ని ప్రాంతాల్లో సువార్త ఉండేది కాదు కనుక యవనస్తుడు ఆ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్నాడు, భార్యతో వెళ్ళాడు. వెళ్ళి ఆ ప్రాంతంలో సువార్త ప్రారంభించి మందిరాన్ని కట్టాడు, సంఘాన్ని కట్టాడు. ప్రైజ్ ది లార్డ్. పబ్లిక్ పర్సనాలిటీ ఉండదు ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా. ఎవరో కూడా జనాలకు తెలియదు, ఎలాంటి వ్యక్తో మనకు తెలియదు. కానీ కొంతమందికి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి నేను ఒక ప్రాంతానికి వెళ్ళి సువార్తకు వెళ్ళినప్పుడు ఒక సేవకుడు మాట్లాడుతూ, అనయ్య
ఫలానా ప్రాంతంలో ఒకసారి మీరు వచ్చారు, ఆ సమయం లోపల ఒక యవనస్తుడు ప్రభువులోకి వచ్చాడు, మీకు జ్ఞాపకం ఉందా అంటే, జ్ఞాపకం ఉంది నాన్న, చాలా పశ్చాత్తాపడ్డాడు, మంచిగా కన్విక్ట్ చేయబడ్డాడు. ఎక్కడున్నాడు అంటే ఫలానా దూర ప్రాంతంలో ఉన్నాడు, చాలా బాధల్లో ఉన్నాడు అనుకుంటాను నేను, చాలా కష్టమైనటువంటి ప్రాంతంలో ఉన్నాడు, సేవ చేస్తున్నాడు ఆ ప్రాంతంలో అంటే నా మనసులో ప్రభు మాట్లాడారు కదా, ఎందుకు నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ సేవకుని దర్శించి ప్రార్థించి రాకూడదా అనేటువంటి మాట చెప్పాడు దేవుడు. ప్రభు వెళ్దామా అంటే వెళ్దామనియా అని చెప్పాడు. ఆయనే అక్కడ కారు ఒకటి ఏర్పాటు చేశాడు. మేము ఆ లోపలికి వెళ్ళడానికి వెళ్ళాం. మేము ఒక ప్రాంతం వరకు కారు వెళ్తుంది, అక్కడి నుంచి కారు వెళ్తే ఆ మాత్రం కూడా. ఆ దినాలు అంబాసిడర్ కార్స్ ఉన్నాయి, పాత కార్లు. నెమ్మదిగా కారు వెళ్ళాం, ఆ కారులో ఏర్పాటు చేశాడు, తన స్నేహితుడి కారు అనమాట. మేము వెళ్ళి అక్కడ దిగిన తర్వాత ఆ ఊరికి మేము నడిచి వెళ్ళాలి. ఆ ఊరికి మేము నడిచి వెళ్ళాలి. చాలా దూరం నడిచి వెళ్ళాం, మొత్తానికి కనుక్కొని వెళ్తానికి వెళ్ళాం. వెళ్ళగానే నా హృదయంలో చాలా ఆనందం అనిపిస్తుంది, ఏంటంటే సేవకుడు చూడడానికి వెళ్తున్నాం అని చెప్పి. కానీ నేను అనుకున్నటువంటి ఆలోచనలకు వెళ్ళేసరికల్లా ఆ సీన్ చూడగానే నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా దుఃఖం వచ్చేసింది నాకు. ఆ అబ్బాయి కూడా చాలా పరిగెత్తుకుంటూ వచ్చి అడియా మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందని వచ్చి గట్టిగా పట్టుకున్నాడు, సన్నంగా అయిపోయాడు. నేను వెళ్ళేసరికల్లా భార్య మంచం మీద పడుకుని ఉంది, మనిషి బల్లిలాగా అయిపోయింది. చిన్న పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడిని ఎత్తుకొని ఈ అబ్బాయి ఆ పిల్లోడిని ఎత్తుకొని వాడికి వేడి నీరు పడుతున్నాడు. వాడు కూడా ఇప్పుడు దుమ్ములే కనబడుతున్నాయి. పిల్లరా, చాలా మందికి కొంతమంది చేస్తున్నటువంటి పరిచర్య పద్ధతి చాలా మందికి తెలియదు. కొంతమంది సేవకుల్ని చూస్తారు, ఆ కొంతమంది సేవకులను చూసి వాళ్ళ గురించే మాట్లాడతారు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కానీ కొంతమంది పూర్తిగా సమర్పణ కలిగిన వారు పైకి కనబడకుండా చాలా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మానసికంగా కృంగిపోతూ నలిగిపోతూ పరిచయం చేస్తున్నటువంటి సేవకులు ఉన్నారు. నేను అన్నాను కదా అబ్బాయిని చూసి, నాన్న ఏమైంది, ఎందుకు ఇలా అయిపోయింది అంటే, నాన్న అనే కొన్ని దినాల నుంచి జ్వరం వస్తుంది, తగ్గట్లేదు, ఏదో ఈ ఊర్లో ఏదో కషాయాలు పడుతున్నారు, మేము ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పాడు. ఇంట్లో వెళ్ళాం, వెతికాం, ఏమీ లేవు, ఇంట్లో తినడానికి ఏమీ లేవు, ఇంకా బిడ్డ అలాగ అయిపోయింది పూర్తిగా నన్ను మాట. పిల్లరా, నేను ఒక మాట ఏమన్నానంటే, నాన్న మంచం మీద బిడ్డను వేసుకొని తీసుకొని వెళ్ళిపోయి హాస్పిటల్ ఎక్కడో పెట్టుకెళ్తాం, మనం వెళ్దాం, వస్తావా అని అడిగాను నేను. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, నాకు గుండె ఆగిపోయింది పిల్లరా మాట వినగానే. గుండె ఆగిపోవడం కాదు, నేను చేస్తున్నది పరిచర్యేనా అని అటువంటి ఆలోచనకు వచ్చాను నేను. చాలా సమయాల్లో మనం పరిచర్య చేసిన తర్వాత చాలా ఫీల్ అయిపోతూ ఉంటాం కదండి. యూట్యూబ్లో మెసేజ్ ఇచ్చేసి, టీవీలో మెసేజ్ ఇచ్చేసి, ఇలా మెసేజ్ పెట్టిన తర్వాత ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది చూశారు, ఇవి చూసుకొని దాని మీద మన ఫీలింగ్లు ఉంటాయి. కానీ ఆ సేవకుడు అక్కడ చెప్పినటువంటి మాట నా గుండెను పిండేసింది. చాలా మందికి అలాంటి సేవకుల యొక్క విధానం చాలా మందికి తెలియదు. ఎవరినాడు తెలుసా అండి, అన్నయ్య పిలువబడినటువంటి దర్శనం నాకు ప్రాముఖ్యమని చెప్పాడు. ఏం పర్వాలేదు, ప్రభు నాకు సహాయం చేస్తాడు, కానీ ఎందుకు ఈ దర్శనంలో నుంచి బయటికి వెళ్ళడానికి నాకు మనసు రావట్లేదని అన్నాడు. భార్య దగ్గరికి వెళ్ళమ్మా, నువ్వైనా చెప్పమ్మా, రా అమ్మ వెళ్ళిపోదాం, అమ్మ మేము ఎవరైనా తీసుకుని వెళ్తాం కారు దగ్గరికి అంటే, ఆ అమ్మాయి ఏమందంటే, అనియా ఆయన దర్శనమే నా దర్శనమే మాట చెప్పింది. తగ్గుంటే పగిలిపోయింది. ఈ దినాల్లో ప్రియులరా, భార్యలు చాలా మంది సేవకుల దగ్గరికి ఉన్నప్పుడు, లేకపోతే భర్తతో ఉంటున్నప్పుడు, నీ పిలిపే నా పిలుపు అని కానీ, నీ శ్రమే నా శ్రమ అని కానీ, నీ ఆలోచనే నా ఆలోచన కానీ అనేటువంటి మాట కానీ చెప్పేవారు ఈ దినాల్లో కనిపించట్లేదు ఆ మాత్రం కూడా. ఆ మాట చెప్పగానే మళ్ళా చూసుకొని మళ్ళీ అలాగేనమ్మా అని చెప్పి ప్రార్థన చేసి మళ్ళీ మేము వెనక్కి వచ్చేసి ఆ కారు వేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మేము మళ్ళా ఆ బిడ్డకి కావాల్సినటువంటి భోజన పదార్థాలు అన్నీ కొని ఆ మందులు కొని, ఆ పాప కావాల్సినటువంటి ఆ యొక్క మందులు, ఆ డబ్బాలు అవన్నీ కొని, ఆ అమ్మాయికి కావాల్సిన ట్యాబ్లెట్స్ అన్నీ కొని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాం.
తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి అవన్నీ మోసుకుంటూ మరొక అబ్బాయి ఉన్నాడు మాతో పాటు. మేము ముగ్గురం కలిసి ఆ సామాన్లు మోసుకుంటూ తిరిగి మళ్ళీ ఆ సేవకునింటికి వెళ్ళి ఆ సేవకునింటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి అవన్నీ పెట్టిన తర్వాత ఆ సేవకుడు చెప్పాడు కదా, అనయ్య ప్రార్థన చేస్తున్నానని. నేను వెళ్ళిపోవాలనుకున్నాను ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకొని, ఎందుకంటే బాగోలేదు కనుక. దేవుడు నాతో మాట్లాడాడు, నీ ఇంటికి 3 మనుషులు వస్తారని చెప్పాడు దేవుడు. ఆ మాట వినగానే గుండె పగిలింది. అమ్మాయి సామాన్లన్నీ పెట్టేసి అమ్మాయి గవ్వల వరకు ఇంజక్షన్స్ వేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి అవన్నీ చేసిన తర్వాత రాత్రి అక్కడ ఆయనతో పాటు మేము ఉండి రాత్రి ప్రార్థించి తరువాత మేము బయలుదేరి అక్కడి నుంచి వచ్చేసాం. పిల్లరా, ఆయన అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నా శాంతిని 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహిస్తున్నాను. ఆయన శాంతి ఆయన మహిమలో ఉంది. ప్రైజ్ లో నేను అనుకున్నాను కదా, ఆ సేవకుడి యొక్క సేవను, ఆ పద్ధతిని, తన సమర్పణ చూసినప్పుడు దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ అంటే ఏదో అనుకుంటాం మనం కదా అండి. మనకి ఏదైనా చిన్న సహాయం వస్తే దేవుడు మహిమపరిచాడు అనుకుంటాం, ఎలాగ అనుకుంటాం. మన సమర్పణ వేరు. ఆమేన్. మనకి సమర్పణ ఉండదు, కానీ ప్రభు దగ్గర నుంచి చాలా కావాలని ఆశపడతాం. మనం సమర్పణ ఉండదు. ప్రభు దగ్గర కంప్లీట్గా తల ఉంచేటువంటి పరిస్థితి ఉండదు. ప్రభు కొరకు ఆయా ప్రాంతాల్లో నిలబడడానికి అవకాశం ఉండదు, ఏమాత్రం కూడా భయం ఉంటుంది. కానీ దేవుడి దగ్గర నుంచి మనకి అన్నీ కావాలి. మాట చెప్తున్నాడు దేవుడు, నువ్వు చెప్పగానే ఇచ్చేయడానికి ఆయన కొలుస్తాడు, నిన్ను తూకం వేస్తాడు. నువ్వు ఎలాగైతే మనుషుల్ని తోస్తావో అలాగే దేవుడు నిన్ను కూడా తోస్తాడు. అందుకని ఆ సమయాల్లో మనం ఇదైపోతూ ఉంటాం, దెబ్బైపోతూ ఉంటాం, ఇలాంటి నిలబడలేకపోతూ ఉంటాం. కానీ ఈ దినాన్ని దేవుడితో మాట్లాడుతున్నాడు, నా శాంతిని నీకు ఇస్తాననేటువంటి మాట దేవుడు చెప్పాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చూడండి. సమయం మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంది. ఏమంటాడంటే, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. గ్లోరీ టు ద లార్డ్. నీ యొక్క నిరాశ సమయాల్లో నువ్వు అనుకుంటున్నావు ఇంతవరకు ఇది ఎవరు చేయలేరండి అని అనుకుంటాం. దేవుడు కూడా చేయలేడు అనేటువంటి తలంపులోకి వచ్చేస్తున్నాడు కొన్ని సమయాల్లో. అలాంటి గుడ్డితనం మనకు వచ్చేస్తుంది. కానీ దేవుడు పలికినటువంటి మాట ఏంటంటే, యేసు వారిని చూసి, అందుకనే ఫెయిత్ ఆన్ జీసస్, నీ విశ్వాసము ఆయన మీదే ఉంచినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. గ్లోరీ టు ద లార్డ్. ఆమేన్. కనుక ఈ సమయంలో నెంబర్ 1, హోల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ మనస్సులో, హృదయంలో వాక్యాన్ని స్థిరపరచాలి, గట్టిగా ఉంచుకోవాలి. రెండవది ఫెయిత్ ఆన్ జీసస్, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. మూడవది మ్యాక్సిమం స్పెండ్ ద టైమ్ ఇన్ ప్రేయర్, సాధ్యమైనంత వరకు ప్రార్థనలో సమయాన్ని గడపాలి. సమయంలో చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 34వ కీర్తన 17వ వచనం 18వ వచనం త్వరగా ముగిస్తాను నేను. 17వ వచనం, ఆ తర్వాత 34, 17, 18. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. తర్వాత విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు, నలిగిన మనస్సు వారిని ఆయన రక్షించును. మరొక మాట, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆమేన్, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. గ్లోరీ టు ద లార్డ్. ఆమేన్. పిల్లరా, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడానికి నువ్వు నిర్ణయించుకుంటావో నువ్వు దేవునికి దగ్గర అవుతున్నట్టు లెక్క. ఆ మధ్యకాలంలో నేను ఒక మాట విన్నాను. ఒక దేవుని సేవకునితో మాట్లాడుతూ ఏమన్నాడంటే, అయ్యా నిన్నటి దినాన్ని మేము పాస్టర్స్ సహవాసంలో అందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాం అని చెప్పాడు.
మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో స్పీకర్ని ఎవరిని పిలవాలి అని ఆలోచించుకున్నాం అన్నాడు. పిలవాలని అనుకున్నారు నాయన అంటే ఆయన ఏమన్నాడంటే వాళ్ళందరూ ఎక్కువ మంది అన్నారట, మనకి వాక్యం చెప్పే వాళ్ళు ఎక్కువ అక్కర్లేదు మనకు అన్నారట. మరి ఎవరు కావాలి అంటే, మనం వాక్యం చెప్పుకోవట్లేదా, మన వాక్యం తెలియదా మనకి, కనుక మనకి వాక్యం ఎక్కువ చెప్పేవాళ్ళు అక్కర్లేదు మనకు అన్నారట. అందరూ ఎక్కువ మంది అది మాట్లాడారట. మరి కొంతమంది లేదు వాక్యం కావాలి మనకి, కనుక మంచి వాక్యాన్ని బోధించే సేవకుల్ని పిలండి అంటే, అందరూ అన్నమాట ఏంటంటే, ఫలానా పెద్ద ఆయన్ని పిలిస్తే ఆయన మనకి ఏవైనా మెగాఫోన్లు ఇస్తాడన్నారట. ఆ పెద్ద ఆయన్ని పిలిస్తే ఆయన మనకి సైకిళ్ళు ఇస్తారన్నారట. ఆ పెద్ద ఆయన పిలిస్తే మనకి ఏమైనా భోజనం ఇస్తాడన్నాడు. పిల్లరా, సేవకుల యొక్క పరిస్థితి అంటే, చాలా మంది యొక్క పరిస్థితి ఏమైందంటే, విశ్వాసము అనేటువంటిది అంటే ఆయన మీద లేకుండా జ్ఞానం అండి అది అంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే, నేను ప్రభుత్వం ఇంత జ్ఞానం కలిగి ఉండాలి కన్నాడు కదండి దేవుడు. పిల్లరా, ఇలాంటి బుద్ధి లేని జ్ఞానం, దిక్కుమాలిన జ్ఞానం, ఇలాంటి దిక్కుమాలిన జ్ఞానంతో ఉంటే సేవలు ఉంటున్నట్లయితే, అందుకని ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో ఎవడిస్తాడా అని చేతులు చాపుకునేటువంటి ఆ పరిస్థితిలోనే ఉండిపోతూ ఉంటాం మనం. కానీ దేవుని వాక్యం ఏముందంటే, నువ్వు ఎంత ప్రార్థనలో ఉంటే, అంటే దేవునికి ఎంత దగ్గర అయితే, ఆమేన్, నీ చూపులకి వేరు మీద ఉండవు. ఎవరేమి ఇస్తాడంటే తలంపు నీకు ఏమాత్రం ఉండదు, ఆయన మీదే ఉంటుంది, ఆయనే ఇస్తాడు నీకు. ఆమేన్. చూసారా అండి, నీతిమంతునకు కలుగు ఆపదలు అనేకములు, ఇంకా వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించు. రెండో మాట చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 29. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. ఏ మాట అంటే, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. ఆమేన్. మీరు నాకు మొర్ర పెట్టుదురేని, నాకు ప్రార్థన చేయిస్తూ వచ్చినట్లయితేనట, నేను మీ మనవి ఆలకింతును. ప్రభు యొక్క ఆశ ఎలా ఉంటుందంటే, మనము సాధ్యమైనంత వరకు ఆయన దగ్గరగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. ఇది నాని మన ప్రార్థన, మనం దాని విషయంలో ముందుకు వెళ్దాం. తర్వాత చూడండి ఒకసారి యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము ఇంకా మనం చూసాం. ఆ భాగంలో మరొక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి సమయంలో. యోహాను సువార్త 14-13 వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. ఆమేన్. దేవుడు ఎంత క్లియర్గా వాక్యం ఇచ్చారంటే, ఆయన నువ్వు నన్ను అడిగితే నేను చేస్తానని చెప్పాడు. ఈ కారణం ఏంటంటే, తండ్రికి మహిమ కలగడానికి అని ఎంత మాట చెప్పాడండి ఆయన. నువ్వు నన్ను అడిగితే, ఆమేన్. మనం ప్రభువుని అడగం. మనం, ప్రభా నేను పలానోడి దగ్గరికి వెళ్తున్నాను ప్రభా, పలానా పాస్టర్ గారిని మేము పిలుస్తున్నాం ప్రభా, ఆ సేవకుడు వచ్చి మాకు ఇవ్వాలి ప్రభా అని ప్రార్థన చేస్తాం. కానీ ఆయన ఏమన్నాడంటే, నా నామమున దేనిని అడుగుదురో, ఆమేన్. తర్వాత ఇంకేమంటాడంటే, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నువ్వు చేతును. ట్వైస్ ఈ సెడ్, 2 సార్లు ఈ మాట చెప్తాడు. దట్ ద కన్ఫర్మేషన్. నువ్వు ప్రభువుని ఏమి అడిగినా ఆయన ఇస్తాడు. అడగకపోవడాన్ని బట్టి మనం అలా చాలా సమయాల్లో శ్రమల్లో ఉండిపోతాం. మనం అనుకుంటామంటే దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాం. ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి సమయం సరిపోదు మనకి. లేనిపోని చెత్త మాటలు మాట్లాడడానికి, లేనిపోని సోది మాట్లాడడానికి, ఫోన్లో సగ భాగమంతా అదే మాట్లాడడానికి సమయం ఉంటుంది. కానీ ఆయన సన్నిధిలో మోకరించి చేతులు పైకెత్తి ప్రభువా అని 1 గంట సేపు ప్రార్థించడానికి మనకి అవకాశం ఉన్నది ఏమాత్రం కూడా. పిల్లరా, ఎక్కడ అనుకున్నావు నువ్వు? ఎలాగొచ్చేస్తుంది దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు నెమ్మది ఎక్కడొచ్చేస్తుందండి ప్రియులరా? అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయంలో నీతోటి. ఆయనతో సహవాసం కలగడానికి ప్రయత్నిస్తే దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. మరొక మాట చూపిన తర్వాత నేను ముగిస్తాను. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం చూద్దామని. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆమేన్. ఎవరి ప్రార్థన అంటే ఇది? యథార్థవంతుల ప్రార్థన. గ్లోరీ టు ద లార్డ్. ఆయన స్కాన్ చేస్తాడు ఆయన. మనం ఇప్పుడు ఈ మధ్య లోపల కొంతమందికి ఒంట్లో బాగోలేనప్పుడు జ్వరం ఎక్కువ వస్తే వాళ్ళు తీసుకుని టెస్టులు చేయిస్తున్నారు. కరోనా విషయంలో కొన్ని లక్షణాలు ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళి టెస్టులు చేయిస్తున్నారు. ఆ టెస్ట్లో రిజల్ట్ ఉంటుంది.
ఆ రిజల్ట్ని బట్టి మనకి ఆ సంతోషం కానీ దుఃఖం కానీ ఉంటుంది కదండి. ఎస్, ఆ రిజల్ట్ లోపల నెగిటివ్ వచ్చింది అనుకోండి, అమ్మాయి అని చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించేస్తాం మనం. అదే పాజిటివ్ అనుకోండి, చాలా వేదన. అలాగే దేవుని వాక్యం ఏముందంటే యథార్థవంతుల ప్రార్థన. ఆయన దగ్గర స్కానింగ్ మిషన్ ఉంటుంది, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావో. నువ్వు చెప్పేస్తావు ఏమని, నేను చాలా యథార్థంగా ఉన్నాను అనేసి. నా ఎంత యథార్థత భూలోకంలో ఎవరికీ లేదంటావు. మళ్ళీ ఎక్కువ మందికి పిల్లరా ఒప్పుకుంటాం, మనందరూ ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఏంటంటే యథార్థత దిక్కుమాలిన యథార్థత ఎక్కువ ఉంటుంది మనకి. ఆయన స్కాన్ చేస్తాడు. ఆయన స్కాన్ చేసినలో ఎంత యథార్థత ఉందో ఆయన చూస్తాడు. ఆయన అందుకని యథార్థవంతుల ప్రార్థన ఆయన విను కాదు. నీలో యథార్థత ఉన్నా లేకపోయినా ఆయన వింటాడు కొన్ని సమయాల్లో. కానీ వాక్యం ఏమిటంటే ఆయనకు ఆనందకరము. ఓ గ్లోరీ టు ద లార్డ్. ఆయన కూడా ఆనందించాలని ఆశపడుతుంటాడు దేవుడు. ఆయన ఆనందం ఎక్కడుందంటే నీ యథార్థతలో ఉంది. నీ ఆనందం ఎక్కడుందంటే ఆయన ఇచ్చిన ఆశీర్వాదాల్లో ఉంది. నీ సంతోషం ఎక్కడుందంటే ఆయన నీకు ఇచ్చినటువంటి బిడ్డల్లో ఉంది నీ సంతోషం. కానీ ఆయన ఆనందం ఎక్కడుందంటే దేవుడు ఆయన ఆనందాన్ని నీ యథార్థతలో దాచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి మరొకసారి ఆఖరి మాట, కీర్తన గ్రంథం 102వ కీర్తన, కీర్తనలో 102 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన. కీర్తన గ్రంథము 102వ కీర్తన 17వ వచనం 17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. గ్లోరీ టు ద లార్డ్. ప్రార్థన ఆలకించినని ఉంది, ప్రార్థన వింటాడు అని ఉంది, ప్రార్థన ఆయన సన్నిధికి చేరునని ఉంది. కానీ ఇందులో ఏముందంటే పిల్లరా, ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు. He honored your prayers. He honored your requests. He honored your tears. నువ్వు ఎంతగా చేతులెత్తి ప్రభువా అని ఏడుస్తూ దేవా అని అడుగుతావో, ఈ ఆనర్డ్ ప్రైజ్ లార్డ్. అందుకనే ఏమంటాడంటే ఆ ఏడుపు, ఆ శబ్దము, ఆ వేదన, ఆ దుఃఖము ఎప్పుడైతే ఏ ప్రాంతం నుంచి అయితే వింటాడో ఆయన ఆ ప్రాంతం వైపు తిరుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. దినాన్ని దేవుడు మాట్లాడాడు. నిరాశ సమయంలో ఎంత నెమ్మది కలిగి ఉండి ఈ 3 మెట్లను ఉపయోగించినట్లయితే దేవుడు నీ గొప్ప సహాయాన్ని చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీ పాదములకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. కళ్ళు మూసుకుందాం ఒకసారి, ఒక నిమిషం ప్రభుకి అప్పగించుకో. దేవా ఇదిగో నాయన, నన్ను నేను అప్పగించుకుంటున్నాను ప్రభువా. నాయన నిరాశ సమయాల్లో ప్రభువా నా ప్రార్థన వింటావు. ఈ 3 మెట్లు గుండా ప్రయాణించడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని ఒప్పుకుందాం. దేవా మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ కృప కొరకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యోపదేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డలైతే వాక్యాన్ని వింటున్నారో ప్రభువా నాయన, వారి జీవితాలకు మేలు కలగడానికి సహాయం దయచేయండి. వారి జీవితాలకు ప్రభువా నాయన నెమ్మది కలగడానికి నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నీ ఆదరణ, నీ కృపనాయన బిడ్డలకు అనుగ్రహించండి. మీ నామాన్ని మీరు మహిమపరచుకుని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ మనందరికను తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి ఈరోజు వాక్యాన్ని ధ్యానించాం. తిరిగి మళ్ళా శనివారపు దినాన్ని రాత్రి ఉపవాస ప్రార్థనలో మనం కలుసుకుందాం. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్, ఆమేన్.